పాలనలో అవినీతి అనేది కనిపించకూడదని ప్రతి ఉద్యోగి పారదర్శకతతో విధులు నిర్వహించాలని సీఎం చంద్రబాబు గారు ఆదేశించారు. ప్రతి ఒక్కరి పనితీరును విశ్లేషిస్తున్నామని, బాగా పనిచేసిన వారిని గౌరవిస్తామని స్పష్టం చేశారు. వెలగపూడి సచివాలయంలోని రియల్ టైం గవర్నెన్స్ సొసైటీ వేదికగా జిల్లాల కలెక్టర్లతో పాటు 40,000 మంది ఉద్యోగులతో సీఎం జంబో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇక కలెక్టర్ల నుంచి కింది స్థాయి ఉద్యోగుల దాకా ఇందులో భాగస్వాములయ్యారు. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన ధ్యేయంగా అడుగులు వేస్తున్నామని చంద్రబాబు అన్నారు. గత ప్రభుత్వంలో విధ్వంసమైన రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నామని స్పష్టం చేశారు. ఉద్యోగుల సహకారం వల్లే బెస్ట్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు వచ్చిందని చెప్పారు. 2047 స్వర్ణాంధ్ర సాధనకు లక్ష్యాలను పెట్టుకున్నామని, 10 సూత్రాలను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వం ఏర్పడ్డ 23 నెలల్లో 23 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించామని, 24 లక్షల ఉద్యోగ అవకాశాలు వచ్చాయని వెల్లడించారు. పట్టణాలు, గ్రామాల్లో వేసవిలో తాగునీటి సమస్య రాకుండా చూడాలని ఉద్యోగులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం కలిగేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఉద్యోగులను కోరారు. ఈ 2 ఏళ్ల కాలంలో ప్రభుత్వంపై ఉద్యోగుల్లోనూ ప్రజల్లోనూ నమ్మకం పెరిగిందని అన్నారు. ప్రభుత్వ సేవలపై తీసుకుంటున్న ఫీడ్బ్యాక్ గణాంకాలే ఇందుకు నిదర్శనమన్నారు. ప్రభుత్వ సేవల్లో పింఛన్ల పంపిణీ కార్యక్రమం అగ్రస్థానంలో నిలిచిందని వెల్లడించారు. ప్రభుత్వ సేవలు అందించడమే కాకుండా ప్రజలతో సఖ్యతగా మెలుగుతూ ఉండడం వల్లే పెన్షన్ల పంపిణీలో టాప్లో ఉన్నామని సీఎం అన్నారు. పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల అమల్లో ఏమైనా గ్యాప్ ఉంటే జిల్లా యంత్రాంగం అప్రమత్తం కావాలని సూచించారు. ఒక టీంగా పనిచేసి అభివృద్ధి సాధించాలని అన్నారు. జల క్యాలెండర్ ప్రకారం నిర్ణీత కాల వ్యవధిలోగా ప్రాజెక్టులన్నీ పూర్తి కావాలని జలవనరుల శాఖ అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. వెలగపూడి సచివాలయంలో జల ప్రాజెక్టుపై ఆయన సమీక్ష నిర్వహించారు. ప్రాధాన్య క్రమంలో క్యాలెండర్ జాబితాలోని ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేయాలని అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. ఇటీవల జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో 20 ఇరిగేషన్ ప్రాజెక్టులతో కూడిన ఇరిగేషన్ క్యాలెండర్ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్యాలెండర్లో కొత్తగా మరో 11 ప్రాజెక్టులను చేర్చుతున్నట్లుగా అధికారులకు సీఎం తెలిపారు. వాటికి అవసరమైన భూసేకరణ, సివిల్ వర్క్స్ వంటి వాటికి ఎలాంటి నిధుల కొరత లేకుండా చూడాలన్నారు. పోలవరం స్పిల్వేకు దిగువన ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టాలని సీఎం ఆదేశించారు. బెస్ట్ టూరిజం స్పాట్ గా పోలవరం ప్రాజెక్టు ఉండాలన్నారు. నిర్దేశిత లక్ష్యానికి అనుగుణంగా పోలవరం తొలిదశ పనులు పూర్తవుతున్న తీరుపై ఆయన సంతృప్తిని వ్యక్తం చేశారు. పోలవరం పనుల పురోగతిని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. సివిల్ వర్క్స్ 88%, భూసేకరణ 93%, నిర్వాసితుల తరలింపు పనులు 45% పూర్తయ్యాయి. ఇక ఏడాది ఏప్రిల్ 2వ తేదీ నాటికి సమాంతర డయాఫ్రమ్ వాల్ పూర్తవుతుంది. ఇక ఎత్కమ్ రాక్ఫిల్ డ్యాం పనులు కూడా ప్రారంభమయ్యాయి. గ్యాప్ 1, గ్యాప్ 2 పనులు 2027 మార్చి నెలాఖరులోగా పూర్తవుతాయి. పోలవరం కుడి కాలువకు సంబంధించిన ట్విన్ టనెల్స్ పనులు 85% పూర్తయ్యాయి. ఎడమ కాలువ అప్రోచ్ టన్నెల్ పనులు వేగంగా జరుగుతున్నాయని అధికారులు వివరించారు. పోలవరం ప్రాజెక్టు తొలిదశ నిర్మాణానికి పెట్టిన డెడ్ లైన్ సమీపించినందువల్ల ఇకపై ప్రతి నెల పోలవరం పనుల ప్రగతిపై సమీక్షిస్తానని అధికారులకు ముఖ్యమంత్రి తెలిపారు. ఈసీఆర్ఎఫ్ గ్యాప్ 1, గ్యాప్ 2 పనుల నిర్దేశిత సమయానికి పూర్తి చేయాల్సిందేనని సీఎం ఆదేశించారు. బుల్లెట్ వేగంతో రాయల్ ఎన్ఫీల్డ్ ప్రాజెక్టు ఏర్పాటు కావాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థ సీఈఓ గోవిందరాజన్ సచివాలయంలో సీఎంతో భేటీ అయ్యారు. ప్రాజెక్టును 18 నెలల్లో పూర్తి చేసి ఉత్పత్తి ప్రారంభించాలని తేల్చి చెప్పారు. దీనికి ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరిస్తుందని భరోసా ఇచ్చారు. ప్రభుత్వ పరంగా ప్రోత్సాహకాలు కల్పించడంపై సంస్థ ప్రతినిధులు సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. తిరుపతి జిల్లా సత్యవేడు మండలం రాళ్లకుప్పం, వానలూరు వద్ద 2,500 కోట్ల పెట్టుబడితో అత్యాధునిక తయారీ యూనిట్తో పాటు టెస్టింగ్ ట్రాక్, పరిశోధన కేంద్రం, వెండార్ పార్క్, ఎకోసిస్టమ్ కూడా నిర్మిస్తామని గోవిందరాజన్ చెప్పారు. ఇక ఏడాదికి 9 లక్షల మోటార్ సైకిళ్లు ఉత్పత్తి చేయనున్నట్లు వివరించారు. ఈ యూనిట్ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 15,000 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. త్వరలో ఫ్లయింగ్ ఫ్లీ C6 పేరిట ఎలక్ట్రిక్ వేరియంట్ మోడల్ను కూడా తీసుకురానున్నట్లు సంస్థ ప్రతినిధులు సీఎంకు తెలిపారు. రెన్యూవబుల్ ఎనర్జీ ఉత్పాదనకు రాష్ట్రంలో చేపట్టిన వివిధ ప్రాజెక్టులపై రాయల్ ఎన్ఫీల్డ్ ప్రతినిధులకు సీఎం వివరించారు. ఇక ఈ ప్రాజెక్టులు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరగడానికి దోహదపడతాయన్నారు. ఇక అనంతరం రాయల్ ఎన్ఫీల్డ్ ప్రతినిధులు సీఎంకు బుల్లెట్ 350 మినియేచర్ మోడల్ను అందించారు. హెల్మెట్ ధరించి సీఎం బుల్లెట్ ఎక్కారు. ఇంధన భద్రత తమకు అత్యంత ప్రాధాన్య అంశమని, రెన్యూవబుల్ ఎనర్జీ రంగంలో 10 లక్షల కోట్ల పెట్టుబడులు లక్ష్యంగా పెట్టుకున్నామని రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. ఏపీని భవిష్యత్ న్యూక్లియర్ ఆర్థిక వ్యవస్థలో నమ్మకమైన గ్లోబల్ భాగస్వామిగా నిలబెట్టడం తమ ధ్యేయమని తెలిపారు. న్యూక్లియర్ ఎనర్జీ ఇన్స్టిట్యూట్, యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరం సంయుక్తంగా యుఎస్ ఎగ్జిక్యూటివ్ న్యూక్లియర్ మిషన్ టు ఇండియా పేరిట ఢిల్లీలో నిర్వహించిన సదస్సుకు లోకేష్ అతిథిగా హాజరయ్యారు. స్మాల్ మాడ్యులర్ రియాక్టర్లు, తదుపరి తరం రియాక్టర్ సిస్టమ్స్, మాడ్యులర్ తయారీ, సప్లై చైన్ పంపిణీ, స్కేలబుల్ వినియోగం నమూనాలకు అపార అవకాశాలు ఉన్నాయన్నారు. భారత్లో ఇంజనీరింగ్ ప్రతిభ, తయారీ రంగంలో విస్తృతి, ఖర్చు విషయంలో పోటీతత్వం ఉన్నాయని తెలిపారు. ఏపీ వంటి రాష్ట్రాలు పారిశ్రామిక ఇన్ఫ్రా, పోర్టులు, లాజిస్టిక్స్, కనెక్టివిటీ,
అమలు సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని, ఇవి దేశానికి, రాష్ట్రానికి ఒక చారిత్రాత్మక అవకాశాన్ని కల్పిస్తాయన్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టే సంస్థలకు అనేక అదనపు ప్రయోజనాలున్నాయి. తమకు సువిశాలమైన తీర ప్రాంతం, శక్తివంతమైన పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, విస్తృతమైన పారిశ్రామిక కారిడార్లు, ప్రతిష్టాత్మకమైన పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వేగంగా అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ ఎకోసిస్టమ్ ఉన్నాయని అన్నారు. ఏపీ ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్ల జోష్ కనిపిస్తోంది. సర్కారీ బడుల్లో ఏం చెబుతారులే అని పిల్లల తల్లిదండ్రులు నాటుకుపోయిన భావనలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ఇటీవల ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు 10th ఫలితాల్లో సత్తా చాటడం, కూటమి ప్రభుత్వం మెగా డిఎస్సితో వేల సంఖ్యలో టీచర్ల భర్తీ, ఇతర సంస్కరణలు సత్ఫలితాలనిస్తున్నాయి. దీంతో ఇప్పటి వరకు ప్రైవేట్ బడుల వైపు వెళ్తున్న తల్లిదండ్రులు ఇప్పుడు మనసు మార్చుకుంటున్నారు. తమ పిల్లల్ని ప్రభుత్వ బడుల్లో చేర్పించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రభుత్వ పాఠశాలలకు అడ్మిషన్లు పోటెత్తుతున్నాయి. సర్కారీ బడుల్లో సాధించిన 10వ తరగతి ఫలితాలపై కూటమి ప్రభుత్వం జారీ చేసిన వైవిధ్యమైన అధికారిక ప్రకటనలు సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి. ఇది విద్యార్థుల తల్లిదండ్రులను విపరీతంగా ఆకర్షిస్తోంది, అడ్మిషన్లలో ప్రతిబింబిస్తోంది. 4 రోజుల కిందట ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల నమోదును ప్రారంభించగా 14,800 కొత్త అడ్మిషన్లు వచ్చాయి. కాకినాడ జిల్లాలో అత్యధికంగా 2,600 మంది, తూర్పుగోదావరి జిల్లాలో 1,100 మంది ప్రభుత్వ పాఠశాలలో చేరారు. వీరిలో ఎక్కువ మంది ప్రైవేట్ స్కూళ్ల నుంచి ప్రభుత్వ బడుల్లోకి మారినట్లుగా అధికారులు గుర్తించారు. మిగిలిన జిల్లాల్లోనూ వందల సంఖ్యలో విద్యార్థులు ప్రైవేట్ను వీడారు. ఎల్నినో ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని ఏడాది రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. ఎల్నినో పరిస్థితులను తగ్గట్టు ఖరీఫ్ సీజన్ 2026 ముందస్తు ప్రణాళికలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఖరీఫ్ సాగు సన్నద్ధతపై రాష్ట్ర సచివాలయంలో వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు, జేడీఏలు, జిల్లా వ్యవసాయ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. జిల్లాల నుంచి డీఏఓలు వర్చువల్ గా పాల్గొన్నారు. ఇక ఈ సందర్భంగా సాగునీరు, విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, యంత్ర పరికరాలు, మార్కెటింగ్ వంటి అంశాల్లో ప్రభుత్వ వ్యూహాన్ని మంత్రి వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా విత్తనాలు, ఎరువులు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నాయి. యూరియా సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నాం. ఎరువుల దుర్వినియోగం, అక్రమ రవాణాపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది. నిబంధనలు ఉల్లంఘిస్తే డీలర్లపై తక్షణ చర్యలు తప్పవని అన్నారు. రైతులకు యూరియాను పారదర్శకంగా అందించేందుకు ప్రత్యేక కార్డుల విధానాన్ని అమలు చేయనున్నాం. ఈ కార్డు ద్వారా అవసరానికి అనుగుణంగా యూరియా పొందే అవకాశం కల్పిస్తాం. ఎరువులు, విత్తనాల సరఫరా, నిల్వలు, పంపిణీపై నిరంతర పర్యవేక్షణ ఉంటుందని మంత్రి చెప్పారు. ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. ఇక సచివాలయ సిబ్బంది ద్వారా ప్రచారం చేయాలని, గ్రామ స్థాయిలో సమావేశాలు నిర్వహించాలని మంత్రి తెలిపారు. ఏపీలోని గ్రామ కంఠాల్లోని నివాసాలు, వారసత్వంగా వచ్చిన స్థలాలను రిజిస్ట్రేషన్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ కంఠంలోని భూములు నిషేధ జాబితాలో ఉన్నా, అందులో ప్రజలకు ఇళ్లు, నివాస స్థలాలు ఉన్నట్టయితే నిర్దిష్ట డాక్యుమెంట్ల ఆధారంగా వాటికి విముక్తి కల్పించాలని నిర్ణయించింది. మొత్తం గ్రామకంఠ సర్వే నంబర్ నుంచి ప్రజల ఇళ్లు, నివాస స్థలాలున్న భూమిని సబ్ డివిజన్ చేసి వాటిని రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు వీలు కల్పించాలని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి సాయిప్రసాద్ మార్గదర్శకాలు జారీ చేశారు. గ్రామకంఠాల్లోని ఇళ్లు, నివాస స్థలాలను నిషేధ జాబితా నుంచి తొలగించి వాటి రిజిస్ట్రేషన్లకు అనుమతించాలంటూ 2015లో ప్రభుత్వం జీవో 187/361 జారీ చేసింది. వీటి ప్రకారం గ్రామకంఠంలోని ఇళ్లు, స్థలాలను సబ్ డివిజన్ చేసి వాటికి సర్వే నెంబర్లను వేరే కేటాయించి నిషేధ విముక్తి కల్పించాలి. కానీ అది జరగడం లేదు. దీంతో గ్రామకంఠంలోని ఇళ్లు, నివాస స్థలాలకు రిజిస్ట్రేషన్లు జరగడం లేదు. ఈ నేపథ్యంలో ఈ సమస్యకు పరిష్కారం చూపుతూ నూతన మార్గదర్శకాలు జారీ చేశారు. రిజిస్ట్రేషన్ అధికారి ఈ విషయంలో గత ఫిబ్రవరి 17న ఇచ్చిన మార్గదర్శకాలను పాటించాలి. రెవెన్యూ రికార్డులు, ఇతర పత్రాలు కావాలని ఒత్తిడి చేస్తూ ఆ కారణంగా రిజిస్ట్రేషన్ ఆపొద్దు, ఎలాంటి డాక్యుమెంట్స్ లేనప్పుడు సంబంధిత వ్యక్తి నుంచి స్వీయ ధృవీకరణ పత్రం తీసుకోవాలని తెలిపింది. ఆ భూమి లేదా ఆస్తి తనకు వారసత్వంగా వచ్చిందని, అది తన పొజిషన్లోనే ఉందని, అది నిషేధిత జాబితాలో లేదని ఆ పత్రంలో ఆ వ్యక్తి పేర్కొనాలి. గుంటూరులోని భారతీయ విద్యాభవన్లో 4 రోజుల పాటు జరిగిన థియేటర్ ఆర్ట్ వర్క్షాప్ సందడిగా సాగింది. పిల్లల నుంచి పెద్దల వరకు ఉల్లాసంగా గడిపారు. మానసికంగా, శారీరకంగా ఇబ్బంది పడుతున్న నేటి తరం పిల్లల్లో మార్పుతో పాటు సృజనను పెంపొందించేందుకు గుంటూరులోని భారతీయ విద్యాభవన్స్ కల్చరల్ అకాడమీ, ఇంటాక్ ఆంధ్రప్రదేశ్ సంయుక్తంగా థియేటర్ ఆర్ట్ వర్క్షాప్ను నిర్వహిస్తున్నాయి. థియేటర్ ఆర్ట్ వర్క్షాప్ ద్వారా కళల్ని, సంస్కృతుల్ని విద్యార్థులకు పరిచయం చేస్తూ వారిలోని సృజనకు ప్రాణం పోస్తున్నారు. పిల్లల్లో దాగి ఉన్న నైపుణ్యాల్ని వెలికితీస్తున్నారు. నాటకాన్ని నేటి తరం పిల్లలకు ఈ థియేటర్ ఆర్ట్ వర్క్షాప్ ద్వారా చేరువ చేస్తున్నారు. ఇక పిల్లలను మొబైల్ ఫోన్లకు దూరంగా ఉంచడానికి థియేటర్ ఆర్ట్లో శిక్షణ ఇస్తున్నారు. నేటి ఒత్తిడి ప్రపంచంలో బ్రతికే ప్రజానీకానికి ఈ థియేటర్ వర్క్షాప్ ఎంతో ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఇసుక అక్రమ తవ్వకాలపై పెండింగ్లో ఉన్న కేసుల విచారణను వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సుప్రీంకోర్టు సూచించింది. ఈ అంశంపై పెండింగ్లో ఉన్న 77 రిట్ పిటిషన్ల విచారణను కొత్త బెంచ్కు అప్పగించాలని జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ కూడిన ధర్మాసనం నిర్దేశించింది. అయితే ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలపై జయప్రకాష్ వెంచర్స్ పవర్ లిమిటెడ్ జేపీ వెంచర్స్ కు వ్యతిరేకంగా గతంలో గ్రీన్ ట్రైబ్యునల్ తీర్పునిచ్చింది. జేపీ వెంచర్స్ కు దాదాపు 18 కోట్ల జరిమానా విధించింది. ఆ తీర్పును 2023లో జేపీ వెంచర్స్ సుప్రీంకోర్టులో సవాల్ చేయగా అప్పటి నుంచి విచారణ జరుగుతూనే ఉంది. ఈ క్రమంలో ఇసుక అక్రమ తవ్వకాలపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన డిమాండ్ నోటీసులను సవాల్ చేస్తూ జేపీ వెంచర్స్ 51, ప్రతిమా ఇన్ఫ్రా 19, జీసీకేసీ 7 కలిపి మొత్తం 77 రిట్ పిటిషన్లను ఏపీ హైకోర్టు ముందు దాఖలు చేశాయి. కేరళలో జరిగిన మహత్తరమైన వేడుక వద్దకు తాను చేరుకున్నప్పుడు స్నేహితులు, సహచరులను మళ్లీ కలిసినట్టుగా అనిపించిందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ వేడుకలో హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్, ఛత్తీస్గఢ్ మాజీ సీఎం భూపేష్ బఘేల్, కర్ణాటక, తెలంగాణ ఉప ముఖ్యమంత్రులు శివకుమార్, భట్టి విక్రమార్క తదితరులతో కలిసి ఈ వేడుకలో పాల్గొనడం సంతోషంగా ఉందని తెలిపారు. ఇక్కడి వాతావరణంలో ఆశ, ఉత్సాహం, ఉత్సుకత స్పష్టంగా కనిపించాయని పేర్కొన్నారు. ఇక్కడున్న అందరి ఉమ్మడి లక్ష్యం రాహుల్ గాంధీని దేశానికి ప్రధానమంత్రిని చేయడమేనని వెల్లడించారు. ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ ప్రమాణ స్వీకారం చేసే రోజు కోసం అందరం కలిసికట్టుగా ఇదే ఉత్సాహంతో పనిచేస్తామని స్పష్టం చేశారు. కేరళం సీఎంగా సతీశన్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి అక్కడి వాతావరణాన్ని ఎక్స్ వేదికగా ఈ మేరకు వర్ణించారు. ఈ సందర్భంగా సుఖ్వీందర్ సింగ్, భూపేష్ బఘేల్, శివకుమార్, భట్టి విక్రమార్క తదితరులతో కలిసి దిగిన ఫోటోలను సీఎం షేర్ చేశారు. ఇక కేరళం రాజధాని తిరువనంతపురం నుంచి తిరుగు ప్రయాణమైన సీఎం రాత్రి 8 గంటలకు హైదరాబాద్ చేరుకున్నారు. ఓల్డ్ సిటీ మెట్రో కారిడార్పై హైడ్రాకు మరిన్ని అధికారాలు కల్పిస్తూ ప్రభుత్వం 2 కీలక ఉత్తర్వులు ఇచ్చింది. టెండర్ల ఖరారు కోసం అధికారాల వికేంద్రీకరణతో పాటుగా వర్షాకాలం అత్యవసర పనులను జీహెచ్ఎంసీ, సైబరాబాద్, మల్కాజ్గిరి కార్పొరేషన్ల పరిధిలోనూ హైడ్రా ద్వారా నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేసింది. జీవో 548 ప్రకారం 10 కోట్ల లోపు ఉన్న పనులను హైడ్రా కమిషనర్ స్వయంగా ఖరారు చేయవచ్చని ప్రభుత్వం అనుమతించింది. అంతకు మించి ఉన్న పనుల విషయంలో ప్రజారోగ్య శాఖ ఈఎన్సీ ఆధ్వర్యంలో ప్రత్యేక టెండర్ కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఇక జీవో 549 ద్వారా రానున్న వర్షాకాలంలో 3 మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో అత్యవసర పనుల బాధ్యతను హైడ్రాకి అప్పగించింది. పట్టణ వరదల నిర్వహణ, క్యాచ్పిట్లను శుభ్రం చేసే పనులు, చెట్లు, నీటి నిల్వ తొలగింపు, నాలాల పూడికతీత వంటి అత్యవసర పనులను హైడ్రా చేపట్టనుంది. ఇందుకు అవసరమైన నిధులను జీహెచ్ఎంసీ, సైబరాబాద్, మల్కాజ్గిరి కార్పొరేషన్ సమకూర్చాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. మరో నెల రోజుల్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థులను తరలించే వాహనాలకు ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించేందుకు రవాణా శాఖ అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు తనిఖీలకు సంబంధించి ప్రధాన కార్యాలయం నుంచి అన్ని జిల్లా రవాణా శాఖ అధికారులకు సమాచారం పంపారు. అయితే విద్యార్థులను తరలించే వాహనాలకు సంబంధించి నిర్దేశించిన నిబంధనలను ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీ యాజమాన్యాలు పాటించకపోయినా ఆ వాహనాలకు రవాణా శాఖ అధికారులు ఫిట్నెస్ సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. నిబంధనల ప్రకారం విద్యార్థులను తరలించే బస్సు, వ్యాన్, మ్యాక్సీ క్యాబ్ ఇతర వాహనాలను తొలుత గ్యారేజ్కి తీసుకువెళ్లి అన్ని పరీక్షలు చేయించాలి. సంబంధిత పత్రాలను తీసుకుని వాహనంతో పాటు రవాణా శాఖ కార్యాలయానికి రావాలి. అప్పుడు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఎంవీఐ వాహనాన్ని స్వయంగా 4 కిలోమీటర్లు నడిపి పూర్తి స్థాయిలో ఫిట్గా ఉందా లేదా అని నిర్ధారించాలి. వాహనంలో నిబంధనల మేరకు సీటింగ్ ఉందా, బ్రేక్లు సరిగ్గా పనిచేస్తున్నాయా, అత్యవసర ద్వారం ఉందా, ప్రమాదం సంభవించినప్పుడు విద్యార్థులు కిటికీ అద్దాలు పగలగొట్టి బయటకొచ్చే ఏర్పాట్లు ఉన్నాయా, ప్రథమ చికిత్స కిట్ బాక్స్ను అమర్చారా లేదా, అగ్నిమాపక పరికరం ఉందా లేదా, ఇలా అనేక అంశాలను పరిశీలించాల్సి ఉంటుంది. కానీ రవాణా శాఖ అధికారులు చాలా వరకు కనీసం వాహనం కూడా చూడకుండానే తమ కార్యాలయంలో కుర్చీలో కూర్చుని కింది స్థాయి సిబ్బంది ఓకే చేసి తెచ్చిన కాగితాలపై సంతకాలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. కింది స్థాయి సిబ్బంది మొదలు జిల్లా రవాణా శాఖ అధికారుల నుంచి ప్రధాన కార్యాలయం వరకు ఎక్కడికక్కడ లంచాలు తీసుకోవడం వల్లే ఇదంతా జరుగుతోందన్న ఆరోపణలున్నాయి. విద్యాసంస్థలు ప్రారంభమయ్యాక కొద్ది రోజులు తనిఖీల పేరుతో హడావిడి చేసే రవాణా శాఖ అధికారులు ఆ తర్వాత పత్తా లేకుండా పోతున్నారు. నిరంతరం వాహనాల తనిఖీలు చేస్తే తెలంగాణలో భూముల మార్కెట్ విలువల పెంపు దాదాపు ఖరారైంది. ఇప్పటికే ప్రాంతాల వారీగా ఎంత పెంచాలనే దానిపై అధికారులు నివేదికలు సిద్ధం చేశారు. అయితే గరిష్టంగా 100% మించి పెంచకుండా సీలింగ్ పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించడంతో ఆయా ప్రాంతాల్లో ఉండే లావాదేవీల ఆధారంగా కనిష్టంగా 5% నుంచి 100% వరకు భూముల మార్కెట్ విలువలు పెంచుతూ ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు తెలిసింది. 28 నుంచి కొత్త మార్కెట్ విలువల ప్రకారం స్టాంప్ డ్యూటీ వసూలు చేసేందుకు రిజిస్ట్రేషన్ శాఖ ఏర్పాట్లు చేసింది. భూముల విలువల పెంపు ద్వారా ఈ ఏడాది అదనంగా 1000 కోట్ల నుంచి 1500 కోట్ల వరకు ఆదాయాన్ని రాబట్టుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.
గ్రామీణ ప్రాంతాల్లో ఎకరం భూమి కార్డు విలువను కనిష్టంగా 2.75 లక్షలుగా నిర్ణయించారు. మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో ఎకరా కనిష్ట విలువ 5 లక్షలుగా నిర్ణయించారు. ఔటర్ రింగ్ రోడ్ లోపల ఎకరా కనిష్టంగా 15 లక్షలు, ఓఆర్ఆర్ ఆనుకుని ఉన్న హెచ్ఎండిఏ పరిధిలో ఎకరా 10 లక్షలుగా నిర్ణయించారు. ఓఆర్ఆర్ లోపల చదరపు గజం విలువ కనిష్టంగా 3,500 నుంచి 4,000 లోపు ఉండనుందని తెలిసింది. ఓఆర్ఆర్ను ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో ఈ ధర 3,000 నుంచి 3,500 వరకు, మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గజం కనిష్ట విలువ 2,500 నుంచి 3,000 వరకు నిర్ణయించారు. పార్టీ లక్ష్యాలను ప్రజలకు చేరువ చేసేందుకు ఈ నెల 20 నుంచి జూన్ 20 వరకు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రక్షణ సేన జెండా పండుగ చేపట్టనున్నట్లు ఆ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు. బంజారాహిల్స్లోని టీఆర్ఎస్ కార్యాలయంలో నిర్వహించిన పార్టీ జనరల్ బాడీ సమావేశంలో జెండా గద్దెల మోడల్ను ఆమె ఆవిష్కరించారు. రాష్ట్ర రాజధాని నుంచి జిల్లా, మండల కేంద్రాలు అలాగే గ్రామ స్థాయి వరకు ప్రతి వార్డులో పార్టీ జెండాలు ఎగరవేయాలని, అదే సమయంలో పార్టీ ప్రకటించిన పాంచజన్య సిద్ధాంతాలను ప్రజలకు వివరించాలని పార్టీ శ్రేణులను ఆదేశించారు. తెలంగాణ పునర్నిర్మాణం, సబ్బండ వర్గాల వికాసం కోసం మళ్లీ ఉద్యమించాల్సిన సమయం వచ్చిందన్నారు. అందులో భాగంగానే తెలంగాణ రక్షణ సేన జెండాను ప్రతి వాడకు, పార్టీ సిద్ధాంతాలను ప్రతి గడపకు తీసుకువెళ్లాలని సూచించారు. హైదరాబాద్లోని కాసు బ్రహ్మానందరెడ్డి కేబీఆర్ జాతీయ పార్క్ చుట్టూ రోడ్డు విస్తరణ పనుల కోసం 25 నుంచి 35 మీటర్ల బఫర్ జోన్ పరిధిలో చెట్లను నరకొద్దని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తక్షణమే ఆ పనులను నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. కేబీఆర్ పార్క్ ఎకో సెన్సిటివ్ జోన్లో చెట్ల నరికివేతపై స్టే విధించాలని కోరుతూ సేవ్ కేబీఆర్ ప్రచారకర్త కాజల్ మహేశ్వరి హైకోర్టును ఆశ్రయించారు. కేబీఆర్ పార్క్ చుట్టూ ఎలాంటి నియంత్రణ లేని నిర్మాణ పనులు జరుగుతున్నాయని, పర్యావరణానికి శాశ్వత నష్టం జరగకుండా తక్షణం జోక్యం చేసుకోవాలని కోరారు. అయితే హైకోర్టు తక్షణ స్టే ఇవ్వడానికి బదులుగా ఎకో సెన్సిటివ్ జోన్లో ఏ పనులకు అనుమతి ఉంది, వేటిని నియంత్రించాలి లేదా నిషేధించాలి అనే అంశాలపై పరిశోధన చేసి వివరాలు సమర్పించాలని పిటిషనర్లని ఆదేశిస్తూ విచారణ వాయిదా వేసింది. దాంతో హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ కాజల్ మహేశ్వరి 22 ఏప్రిల్ 2026 సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇక ఆ పిటిషన్ను సోమవారం జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ల ధర్మాసనం విచారించింది. పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది కె వివేక్ రెడ్డి, న్యాయవాదులు మిథున్ శశాంక్, మనీష్ తివారీ హాజరయ్యారు. వన్యప్రాణుల సంరక్షణ చట్టం 1972లోని సెక్షన్ 35 కింద నోటిఫై చేసిన కేబీఆర్ పార్క్ హైదరాబాద్ నగరానికి గుండెకాయ, పచ్చటి ఊపిరితిత్తి వంటిదని న్యాయవాదులు ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్లారు. అత్యంత అరుదైన పర్యావరణ ప్రాంతమని తెలిపారు. 2012-2015 మధ్యకాలంలో పార్క్ చుట్టూ 25 నుంచి 35 మీటర్ల మేర ఎకో సెన్సిటివ్ జోన్ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారని, రోడ్లు, ఇతర ప్రాజెక్టుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడితో పరిధిని క్రమంగా తగ్గించారని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి బీజేపీలో చేరే అవకాశం ఉందేమో, రేవంత్ గారు నాతో కలవండి అన్న ప్రధాని మోదీ వ్యాఖ్యల వెనుక ఉన్న అంతరార్థం అదేనేమో అని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. పశ్చిమ బెంగాల్లో సువేందు అధికారిలాగా రేవంత్ కూడా పార్టీ మారొచ్చని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మోదీ, రేవంత్ మధ్య ఏదైనా సంబంధం ఉందేమో తనకు తెలియదన్నారు. సువేందు మొదట టీఎంసీలో కీలక నేతగా ఎదిగి తర్వాత బీజేపీలో చేరారు. ఇటీవల పశ్చిమ బెంగాల్కు సీఎం అయ్యారని అన్నారు. ఇక టీడీపీ నుంచి వచ్చి రేవంత్ సీఎం అయ్యారని, కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్రంలోని సీనియర్లను మోసం చేసిందని అన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు లాంటి వారిని సీఎం చేస్తే బాగుండేదని పేర్కొన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ సీనియర్ నేతలు ఆలోచన చేయాలని, రేవంత్ ఎప్పుడు ఎటు వెళ్తారో తెలియని పరిస్థితి ఉందని అన్నారు. 2039 వరకు రాహుల్ గాంధీ ప్రధాని కారని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారని, ఈ లెక్కన ఇంకా 10 ఏళ్ల పాటు మోదీయే ప్రధానిగా ఉంటారని రేవంత్ చెప్పకనే చెప్పారని అరవింద్ అన్నారు. బండి సంజయ్ కుమారుడి కేసు విషయంలో చట్టం తన పని తాను చేస్తుందని వ్యాఖ్యానించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ను లక్ష్యంగా చేసుకుని బీఆర్ఎస్ ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు మండిపడ్డారు. సంజయ్ ఏ తప్పు చేయలేదని, ఒకవేళ ఆయన తప్పు చేసి ఉంటే తాను బాధ్యత తీసుకుంటానని ప్రకటించారు. సంజయ్ కుమారుడు తప్పు చేస్తే మంత్రి పదవికి సంజయ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేయడం విడ్డూరంగా ఉందన్నారు. సొంత చెల్లెలు కవిత మద్యం కేసులో జైలుకు వెళ్తే కేటీఆర్ కానీ, తండ్రిగా కేసీఆర్ కానీ రాజీనామా చేశారా అని నిలదీశారు. అనుకూల మీడియా, సోషల్ మీడియా ద్వారా సంజయ్ను, బీజేపీని బద్నాం చేసేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. సంజయ్ కుటుంబ సభ్యులు తప్పు చేస్తే వారిపై చట్టపరంగా చర్యలు ఉండాల్సిందే, అది న్యాయస్థానం చూసుకుంటుంది. ఒక వ్యక్తిపై కేసు నమోదు చేస్తే ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించడం న్యాయపరమైన అంశం. ముందస్తు బెయిల్ రాకపోవడంతో సంజయ్ కుమారుడు సరెండర్ అయ్యాడు. ఆయన ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నం చేస్తే మీకేంటి బాధ అని కేటీఆర్ను ప్రశ్నించారు. నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డుల ప్రకారం బీఆర్ఎస్ హయాంలో 10 ఏళ్లలో మహిళలపై అత్యాచారాలు 67% పెరిగాయని ఆరోపించారు. మీ హయాంలో జరిగిన జూబ్లీహిల్స్లో మైనర్ బాలికపై అత్యాచారం కేసు ఏమైంది? కొమరంభీం జిల్లాలో ఒక యువతిపై జరిగిన సామూహిక అత్యాచారం కేసు ఏమైంది? డాక్టర్ ప్రీతి ఆత్మహత్యకు కారణమెవరు?
మీ పార్టీ ఎమ్మెల్యే లైంగిక వేధింపులపై మహిళా సర్పంచ్ ఫిర్యాదు చేస్తే ఏం చర్యలు తీసుకున్నారు అని నిలదీశారు. బీఆర్ఎస్ బీజేపీ శ్రేణులు వేర్వేరుగా చేపట్టిన నిరసన కార్యక్రమాలు సిరిసిల్లలో ఉద్రిక్తతకు దారితీశాయి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ను పదవి నుంచి బర్తరఫ్ చేయాలంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు సిరిసిల్ల చేనేత చౌక్ వద్ద ధర్నా చేపట్టారు. బండి సంజయ్తో పాటు భగీరథ్తో ఉన్న ఫోటోలతో ఫ్లెక్సీని ప్రదర్శించారు. మరోవైపు 22 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులను బలి తీసుకున్న కేటీఆర్ను అరెస్ట్ చేయాలంటూ ఇక్కడే బీజేపీ శ్రేణులు కూడా నిరసన చేపట్టాయి. సిట్ ఏర్పాటు చేసి గ్లోబరిన సంస్థపై విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ బీజేపీ కార్యకర్తలు ధర్నా చేపట్టారు. ఇరు వర్గాలు ఒకేసారి రావడంతో పరస్పరం దాడులు చేసుకునే పరిస్థితి తలెత్తింది. ఈ క్రమంలో రెండు పార్టీల కార్యకర్తలు ఒకరిపై మరొకరు చెప్పులు విసురుకున్నారు. పరిస్థితి అదుపు తప్పుతుండటంతో ఎస్పీ మహేష్, డీఎస్పీ నాగేంద్రచారి తదితరులు కార్యకర్తలను అక్కడి నుంచి పంపించేందుకు ప్రయత్నించారు. ఒక దశలో పోలీసులు కార్యకర్తలను చెదరగొట్టడానికి లాఠీలకు పనిచెప్పారు. చివరకు నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. అయినా మరికొందరు బీజేపీ కార్యకర్తలు సిరిసిల్ల గాంధీ చౌక్ వద్ద ఆందోళన చేపట్టారు. పోటీగా తెలంగాణ భవన్ వద్ద బీఆర్ఎస్ కార్యకర్తలు ధర్నాకు దిగారు. పెట్రోల్ ధరల పెంపుతో సామాన్యుడిపై భారం పడుతున్నా ప్రభుత్వానికి మాత్రం ఆదాయం పెరుగుతోంది. పెట్రోల్, డీజిల్పై రాష్ట్ర ప్రభుత్వం విధిస్తున్న విలువ ఆధారిత పన్ను వ్యాట్ ఖజానాకు కాసులు కురిపిస్తోంది. పెట్రోల్ అమ్మకాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి నెలకు సగటున 1300 నుంచి 1400 కోట్ల రాబడి వస్తుంది. ఇటీవల లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలను ₹3 మేర పెంచడంతో నెలకు 36.38 కోట్ల దాకా అదనపు రాబడి సమకూరనుంది. తెలంగాణలో రోజుకు సగటున 58,83,000 లీటర్ల పెట్రోల్ వినియోగం ఉంటుంది. పెట్రోల్ లీటర్పై పెరిగిన అదనపు ₹3పై రాష్ట్ర వ్యాట్ 35.2% ప్రకారం 1.05 వస్తున్నాయి. ఇక ఇలా 58,83,000 లీటర్ల అమ్మకాలపై ఒక్కరోజు రాష్ట్రానికి అదనంగా 61,71,150 వరకు రాబడి సమకూరుతోంది. అదే నెల రోజులకు 18,53,14,500 వరకు ఉన్నాయి. ఇక డీజిల్ వినియోగం రాష్ట్రంలో రోజుకు సగటున 73,48,000 లీటర్ల దాకా ఉంటుంది. బండి భగీరథ్ కేసులో అతడి స్నేహితుల వాంగ్మూలాలు కీలకంగా మారనున్నట్టు తెలిసింది. బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్న మేరకు భగీరథ్ స్నేహితులకు సంబంధించిన వివరాలు, వారికి సహకరించిన వారి వివరాలతో పాటుగా ఈ వ్యవహారంలో ఎవరెవరు ఎలాంటి పాత్ర పోషించారు, ఎవరి ప్రమేయం ఎంత ఉంది అనే కోణంలో పోలీసులు ఆధారాలు సేకరించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే భగీరథ్ స్నేహితులు 3 అమ్మాయిలు సహా సుమారు 10 మంది వాంగ్మూలాలను పోలీసులు నమోదు చేసినట్టు సమాచారం. ఆ వాంగ్మూలాలన్నీ కేసు విచారణలో కీలకం కానున్నాయి. భగీరథ్ స్నేహితులను విచారించిన పోలీసులు నిందితుడు బాధితురాలపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడినట్లుగా ఈ కేసులో మరో సెక్షన్ నమోదు చేసినట్లు తెలిసింది. ఇక ఈ సెక్షన్ ప్రకారం నేరం రుజువైతే 10 ఏళ్ల జైలు శిక్ష లేదా జీవిత ఖైదు పడే అవకాశం ఉంది. భగీరథ్కు తన కుమార్తెతో నిరుడు జూన్లో పరిచయమైందని, ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్ల ద్వారా వారి మధ్య సాన్నిహిత్యం పెరిగిందని బాధితురాలి తల్లి ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వారిద్దరి ఇన్స్టా, స్నాప్చాట్ ఖాతాలోని డేటాను రిట్రీవ్ చేయడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇక ఇప్పటికే భగీరథ్ మొబైల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్కు పంపిన పోలీసులు కాల్ రికార్డ్స్, వాట్సాప్ చాట్లతో పాటు సోషల్ మీడియా డేటాను విశ్లేషించే పనిలో నిమగ్నమయ్యారు. అలాగే స్నేహితుల సహకారంతో భగీరథ్ తన కుమార్తెను నిరుడు అక్టోబర్ 25న నానక్రమ్గూడలోని ఒక అపార్ట్మెంట్కు, నవంబర్ 13న మొయినాబాద్లోని ఒక ఫామ్ హౌస్కు, డిసెంబర్ 31న మరోసారి మొయినాబాద్లోని మరో ఫామ్ హౌస్కు తీసుకువెళ్లి మద్యమత్తులో లైంగిక దాడికి పాల్పడినట్లు బాధితురాలి తల్లి పేర్కొనడంతో ఆ దిశగా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. దేశంలో వామపక్ష తీవ్రవాదానికి ముగింపు పలికి నక్సలిజం రహిత సమాజాన్ని నిర్మించడమే తమ సంకల్పమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో మావోయిస్టుల నిర్మూలనకు కృషి చేసిన పోలీసు ఉన్నతాధికారులను ఛత్తీస్గఢ్లోని జగదల్పూర్లో జరిగిన సమావేశంలో ఆయన సన్మానించారు. తెలంగాణ డీజీపీ సివి ఆనంద్, రాష్ట్ర భద్రతా సలహాదారు మాజీ డీజీపీ బి శివధర్రెడ్డి, డీజీపీ ఆపరేషన్స్ అనిల్ కుమార్, మల్కాజ్గిరి కమిషనర్, మాజీ ఎస్ఐబి ఐజీపీ సుమతితో పాటు ఆమె నేతృత్వంలోని ఎస్ఐబి బృందాన్ని అమిత్ షా సత్కరించి వారి విశేష సేవలను అభినందించారు. 2026 మార్చి 31 నాటికి దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా అంతం చేయాలని తాము నిర్ణయించినప్పుడు చాలా మంది సందేహాలు వ్యక్తం చేశారని, కానీ స్పష్టమైన ప్రణాళికతో పక్కా వ్యూహంతో ముందుకు వెళ్లామని అమిత్ షా తెలిపారు. ఇక ఛత్తీస్గఢ్ ఇప్పుడు నక్సలిజం మహమ్మారి నుంచి విముక్తి పొందిందని, వామపక్ష తీవ్రవాదానికి వ్యతిరేకంగా సాగిన సుదీర్ఘ పోరాటంలో ఇదొక చారిత్రాత్మక మైలురాయి అని ఆయన కొనియాడారు. దేశ ప్రజలు 1970 నుంచి దాదాపు 3 తరాల పాటు నక్సలిజం అనే పీడకలను చవిచూశారని ఆవేదన వ్యక్తం చేశారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో తీవ్ర రక్తపాతంతో అభివృద్ధి నిలిచిపోవడం, యువత భవిష్యత్తు అంధకారం అవ్వడం వంటి పరిస్థితులు ఉండేవని ఆయన గుర్తు చేశారు.
నక్సలిజం నిర్మూలన పోరాటంలో దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాలకు చెందిన జవాన్లు ప్రాణత్యాగం చేశారని, వారి బలిదానాల వల్లే ఈ విజయం సాధ్యమైందని అమిత్ షా పేర్కొన్నారు. లోక్సభ శాసనసభలో ఇప్పుడున్న సీట్లను 50% పెంచుతూ బిల్లులు తీసుకురావాలని కేంద్రం యోచిస్తోంది. ఈ మేరకు వచ్చే నెల 2వ వారంలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని, సీట్ల పెంపు, నియోజకవర్గాల పునర్విభజనతో పాటు మహిళా రిజర్వేషన్ బిల్లును ఈసారి ఎలాగైనా ఆమోదింపు చేసుకోవాలని కసరత్తు చేస్తోంది. ఇక గత నెలలో వివిధ రాష్ట్రాల ఎన్నికల మధ్య పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించి మహిళా రిజర్వేషన్, లోక్సభ సీట్ల పెంపు, నియోజకవర్గాల పునర్విభజన బిల్లులను కేంద్రం ప్రవేశపెట్టడం, ప్రతిపక్షాల మూకుమ్మడి వ్యతిరేకతతో ఆ బిల్లులు వీగిపోవడం తెలిసిందే. ఇక ఆ సమయంలో జనాభా ప్రాతిపదికన సీట్లు పెంచితే తక్కువ జనాభా ఉన్న దక్షిణాదికి నష్టం జరుగుతుందన్న కారణంగా ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి. వాటిని ఒప్పించడానికి జనాభా ప్రాతిపదికన కాకుండా 50% చొప్పున అన్ని రాష్ట్రాల్లో లోక్సభ సీట్లను పెంచడానికి కేంద్రం ముందుకొచ్చింది. మౌఖికంగా ఈ హామీ ఇచ్చింది. అయినప్పటికీ ప్రతిపక్షాలు అంగీకరించలేదు. దీంతో బిల్లులు ఆమోదం పొందకుండానే ఆ ప్రత్యేక సమావేశాలు ముగిశాయి. ప్రస్తుతం ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ప్రభుత్వాలు కొలువుతీరాయి. పశ్చిమ బెంగాల్లో ఘన విజయంతో బీజేపీ ఉత్సాహంతో ఉంది. భారత్లో మైనారిటీల హక్కులు, పత్రికా స్వేచ్ఛ, చట్టబద్ధ పాలన స్థితిగతులపై నెదర్లాండ్స్ ప్రధానమంత్రి రాబ్ జెట్టిన్ ఆందోళన వ్యక్తం చేశారు. నెదర్లాండ్స్లోనే కాదు, యూరోపియన్ యూనియన్ సభ్య దేశాల్లోనూ భారత్లో ఉన్న పరిస్థితులపై ఆందోళన నెలకొని ఉందన్నారు. ప్రధాని మోదీ నెదర్లాండ్స్ పర్యటనకు ముందు స్థానిక మీడియా సంస్థలతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ఇవి మోదీ నెదర్లాండ్స్ పర్యటన ముగించుకుని స్వీడన్కు వెళ్లిన తర్వాత మీడియాలో కనిపించాయి. పౌరులందరికీ సమాన హక్కులు వర్తించే సమీకృత సమాజంగా భారత్ ఏ మేరకు నిలిచి ఉందన్నదే మా ఆందోళన అంతా. తమ అభ్యంతరాలను భారత ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నామని జెట్టిన్ వెల్లడించారు. భారత్, EU మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం నేపథ్యంలో ఆర్థిక అంశాలే కాకుండా ఇతర అంశాల గురించి కూడా మాట్లాడే అవకాశం లభించింది అన్నారు. అందువల్ల భారత్లో మానవ హక్కులు, ప్రజాస్వామ్యాన్ని పటిష్టపరచడం, చట్టబద్ధ పాలన మొదలైన వాటి గురించి మాట్లాడుతున్నామన్నారు. భారత్లో ఉన్న నెదర్లాండ్స్ బాలిక ఇన్సియా హిమానీని స్వదేశానికి రప్పించడం గురించి సంప్రదింపులు జరుపుతామని చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత మరింత పెరిగింది. అన్ని జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 41 నుంచి 45 డిగ్రీల మధ్య నమోదయ్యాయి. తీవ్రమైన ఉక్కపోతకు వడగాల్పులు తోడయ్యాయి. నిజామాబాద్ జిల్లా భీమ్గల్లో ఉష్ణోగ్రత అత్యధికంగా 45.7 డిగ్రీలకు చేరుకుంది. జగిత్యాల జిల్లా ఐలాపూర్, మల్లాపూర్లలో 45, సారంగాపూర్, మంచిర్యాల జిల్లా వెల్గనూరులో 44.9 చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కామారెడ్డి, ఆదిలాబాద్, సూర్యాపేట, భూపాలపల్లి జిల్లాల్లో వడదెబ్బకు గురై 4 మృతి చెందారు. వీరిలో తాపీ మేస్త్రి, 2 ఉపాధి కూలీలు, ఓ మహిళ ఉన్నారు. రాష్ట్రంలో రాగల 3 రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రతలు 45 నుంచి 47 డిగ్రీల మధ్య నమోదవుతాయని హెచ్చరించింది.